హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోపీశ్రీ ఛానల్. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, యలమంచిలో అమ్మవారి పండుగ అని. దాని ఫుల్ వీడియో అండి ఇది. ఈ పండుగ ఏంటంటే దీని స్టోరీ ఏంటంటే ఎవరికి కరెక్ట్గా తెలియదండి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఈవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ అనమాట, బ్రాహ్మణ అమ్మాయి, స్త్రీ కాదు. అయితే ఆ అమ్మాయిని చంపేశారంట. సో కొన్ని హత్యలు జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయే చంపేస్తున్నది అని ఊర్లో ఒక పుకార్ అనేది పెట్టారంటండి. సో దానికోసమని ఈవిడ ఎవరో ఒక అతను కలలో కనిపించి నేను పలానా చోట ఉన్నాను అని చెప్పగా ఆమె ఒక పుట్టలో ఉన్నదంటండి, ఒక బొమ్మ రూపంలో ఉన్నదంట. సో ఆ బొమ్మనే ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు. యాక్చువల్గా ఈ గుడి బ్యాక్ సైడ్ ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకు ఆనుకొని ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట పైన ఒక బొమ్మ ఎప్పుడూ ఉండేది. ఆ బొమ్మనే అమ్మవారిగా భావించి అక్కడ పూజలు అవి చేస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం కూడా. చాలా మహిమగల అమ్మవారండి. మనం ఏది కోరుకున్నా సరే మనకి వెంటనే వరాలు ఇచ్చే తల్లి. అమ్మవారికి మొక్కుకొని పండుగ రోజు చీర జాకెట్టు పెట్టి పసుపు కుంకుమ ఇప్పించారు. ఇక్కడ ముఖ్య పండుగ ఏంటంటే బాణాసంచాలు అండి. ఎలాగైనా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బాణాసంచాలు కాలుస్తారు. ఈ పండగకి ఇదే హైలైట్. వర్షం ఉన్నా ఏమున్నా సరే చుట్టుపక్కల నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి మొక్కుకొని పిల్లలు లేని వాళ్ళు ఈ అమ్మవారికి మొక్కుకొని ఒక ఎర్ర జాకెట్లో కొబ్బరికాయ పెట్టి ఈ చెట్టుగా ఇది వరకంటే పుట్ట ఉండేదండి. ఆ పుట్ట తాలూకు చెట్టుకు కడితే వెంటనే సంతానం కలుగుతుంది. నాకు మా అబ్బాయి విషయంలో నాకు అలాగే జరిగిందండి. సో ఇప్పుడైతే ఆ చెట్టు లేదు, దానికి కొంచెం ముందుకి గుడి కట్టేశారు. ఈ అమ్మవారు మాత్రం చాలా మహిమగల అమ్మవారండి. ఎవరైనా యలమంచిల పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు తెలియకపోతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఇక్కడ ఈ నాగపాముల సెట్టింగ్ కూడా చాలా హైలైట్ ఈ పండగకి. టోటల్గా ఇక్కడ చుట్టుపక్కల ఊరి నుంచి జనాలు వస్తారండి. ఇంకా అమ్మవారి పండగ కోసమని చుట్టాలు బంధువుల ఇంటికి కూడా ఈ పండగ కోసం ప్రత్యేకంగా వస్తారండి. ఇంకా ఇక్కడ లైటింగ్లు కానీ సెట్టింగ్స్ అన్నీ బాగుంటాయండి. వర్షం కారణంగా ఆ రోజు ఏమీ సరిగ్గా పెట్టలేదు, కానీ చుట్టూ దుకాణాలు, పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలుగా అన్నీ పెడతారు ఇక్కడ. కానీ ఈ సంవత్సరం కూడా బాగానే పెట్టారండి. మాకైతే నచ్చింది. మేము కేవలం ఈ పండగ కోసమే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను, మా అబ్బాయికి చూపిద్దామని. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Vamos a